ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు మనతో పాటు బేతంచెల్ల శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సజ్జా అజయ్ గారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కృష్ణాంజనేయులు గారు, అమరావతి పాలిటిక్స్ నుండి ఇప్పుడే రాష్ట్రం మొత్తం అందరు బయటకు వస్తున్నారు. అమరావతి పైన కూటమి ప్రభుత్వానికి ఒక క్లారిటీ, కన్ఫర్మిటీ, కాన్ఫిడెంట్ పెరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉండబోతాయి స్థానిక సంస్థల ఎన్నికలలో? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తమ బలాబలాలను ఒకసారి బేరీజు వేసుకోవటానికి ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలు రేపు జూన్ 4వ తేదీ నాటికి ఫలితాలు వచ్చి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. ఆ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది, ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా, ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది ఎలా మనము మెజర్ చేయగలము అని అంటే ఖచ్చితంగా ప్రజాభిప్రాయం అని అంటే ఓటు ద్వారా కానీ అది ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారాగా ఫలితాలు గిన కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గన ఉంటే మేము సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తున్నాము, 1-2 హామీలు మినహా ప్రజలు మా పాలన పట్ల సానుకూలంగా ఉన్నారు, అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం ఏవైతే చెప్పుకుంటుందో అవన్నిటికీ ప్రజల ఆమోద ముద్ర వేసినట్లుగా కూటమి భావించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, ఈ కూటమి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, సూపర్ 6 అన్నది, సూపర్ 7 అన్నది ఏమీ అమలు జరగటం లేదు. ఈ రోజున ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పదే చెప్తున్నటువంటి మాటలు. వాళ్ళు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపొద్దున వాళ్ళకేమైనా ఎలాంటి అవకాశం ఉందా, ప్రభుత్వమైన వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటిది చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల వాళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలాలు కూడా ముగిశాయి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ ప్రభుత్వం వైపు నుంచి ఉండొచ్చు. అయితే కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు గిన ఈ ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థలకి వెళ్ళాలి అని అంటే కొన్ని కీలకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి. అవేంటి అని చెప్పే ముందుగా అసలు రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది నా ఉద్దేశంలో నేను క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని అది మిగతా ఎన్నికలు ఎప్పుడు జరిగినటువంటి వాటితో పోల్చలేము ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు పూర్తిగా ఏకపక్షంగా అప్పుడున్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎవరు కూడా అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఎన్నికల్లో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి లేకుండా బెదిరింపులు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడింది. ఏకగ్రీవాల కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా వికటించి 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా ఇది ఒక అప్రజాస్వామికమైన పార్టీ అని తేల్చేశారు. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాభిప్రాయాన్ని కోరాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వానికి